హలో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ట్యాబ్ అని నొక్కండి. అలా నొక్కడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. హలో అండి, ఈరోజు మనం క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం మీరు ముందుగా ఎన్ని క్యారెట్స్తో అయితే హల్వా తయారు చేయాలి అనుకుంటున్నారో అన్ని క్యారెట్స్ను తీసుకొని నీట్గా కడిగి ఇలా తురిమి పెట్టుకోవాలి. తర్వాత మనం అందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కానీ ఖచ్చితంగా వేసుకోవాలి అని ఏం లేదు, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత మనం స్టవ్ వెలిగించి దానిపైన మనం ఎందులోనైతే క్యారెట్ హల్వా చేసుకోవాలి అనుకుంటున్నామో దాన్ని పెట్టుకోవాలి. తర్వాత దాంట్లోకి కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కూడా ఎవరి టేస్ట్కి తగ్గట్టు వారు, అంటే ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ నెయ్యిని వేసుకోవచ్చు, నార్మల్గా తినే వాళ్ళు అయితే నార్మల్గానే వేసుకోవచ్చు. అయితే నాకు ఇంత సరిపోతుంది, నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఈ నెయ్యి అనేది సరిపోతుంది. తర్వాత నేను తురిమి పెట్టుకున్న క్యారెట్ని అందులో వేసి బాగా ఫ్రై చేసుకుంటాను. ఫ్రెండ్స్, ఒకటి గుర్తుకుంచుకోండి, ఈ క్యారెట్ హల్వాని తయారు చేసేటప్పుడు ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి తప్ప హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. హై ఫ్లేమ్లో కానీ పెట్టి ఫ్రై చేస్తే ఇంకా అంతే, మనకు టేస్ట్ సరిగ్గా రాదు, మొత్తం మాడిపోతుంది, మనం కావాల్సిన టెక్స్చర్ టేస్ట్ అయితే రాదు. అందుకని ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయొద్దు. ఈ క్యారెట్ హల్వా మొత్తం కంప్లీట్ అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా క్యారెట్ హల్వా రంగు మొత్తం మారే వరకు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్లోని ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి జస్ట్ క్యారెట్లో నెయ్యి మాత్రమే నిండాలి. అంటే మనం ఒకసారి తీసి చూస్తే కనుక క్యారెట్లో ఉన్న వాటర్ రాకుండా మనకు నెయ్యి అనేది అంటాలి. అప్పుడు క్యారెట్ అనేది బాగా ఫ్రై అయిపోతుంది. అందుకని క్యారెట్ని మొత్తం ఇట్లా ఈ తురుముని లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. అయితే ఈ క్యారెట్ హల్వా కొంచెం డ్రైగా అయిపోవాలి, నెయ్యిలో వేగి లో ఫ్లేమ్లోనే వేగి కొంచెం డ్రైగా అయిపోవాలి. ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే అందులో ఉన్న వాటర్ మొత్తం వేగిపోయి జస్ట్ క్యారెట్లో డ్రై అయిపోయి నెయ్యి మాత్రమే నిండాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే క్యారెట్ అనేది పచ్చి పచ్చిగా ఉండిపోతుంది, టేస్ట్ అనేది మనకు అంతగా రాదు. ఈ క్యారెట్ హల్వాలో మనం స్వీట్ కూడా నార్మల్గానే యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మరీ ఎక్కువ స్వీట్ ఉన్నా కూడా బాగుంటుంది, కాకపోతే కొంచెం తక్కువైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే స్వీట్ని ఎక్కువగా తినలేము అనుకునే వారికి కూడా ఈ క్యారెట్ హల్వా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్యారెట్ ఆల్రెడీ టేస్ట్గానే ఉంటుంది, అందులో కొంచెం స్వీట్నెస్ కూడా ఉంటుంది. కాబట్టి షుగర్ మనం లైట్గా యాడ్ చేసి ఫ్రై చేస్తే అంతే, ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి కొంచెం స్వీట్నెస్ తక్కువైనా, అంటే స్వీట్ ఎక్కువ తినడం ఇష్టం లేని వాళ్ళు కూడా దీన్ని ప్రిపేర్ చేసుకొని తినవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేయాలి. పొరపాటున హై ఫ్లేమ్ పెడితే మాత్రం అంతే, ఇంకా చూసారు కదా, ఇలా మొత్తం ఫ్రై చేయాలి. ఇది ఇప్పుడు ఫ్రై అయిపోయింది. మనం ఇట్లా డ్రైగా అయిపోవాలి, పొడి పొడిగా డ్రైగా అయిపోతే ఆ క్యారెట్ వేగిపోయింది అని అర్థం. ఇప్పుడు ఈ క్యారెట్ ఎలా వేగిందో మనం టెస్ట్ చేద్దాం. కొంచెం తీసుకొని చూస్తే, ఇలా నలిపి చూస్తే అందులో వాటర్ కాకుండా ఇలా నెయ్యి బయటికి రావాలి. అప్పుడు క్యారెట్ ఇది మొత్తం ఫ్రై అయిపోయినట్టే. ఇలా ఫ్రై అయిన దాంట్లో షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ కూడా మీ టేస్ట్కు తగినట్టుగానే వేసుకోవచ్చు. ఎక్కువగా తినాలి అనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ తినాలి అనుకుంటే తక్కువగా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే చాలా లైట్గానే యాడ్ చేస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు నేను స్వీట్ ఎక్కువగా తినాలనుకోవట్లేదు కాబట్టి కొంచెం లైట్గా యాడ్ చేస్తున్నా. మీరు ఎక్కువ తినాలి అనుకుంటే ఇంకో 2 స్పూన్లు ఎక్కువ వేసుకున్నా పర్లేదు. నేనైతే కొంచెం తక్కువే వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగినట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చేసే పద్ధతి మాత్రం ఇలా. కాకపోతే మీరు హల్వా చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మొత్తం లో ఫ్లేమ్లో పెట్టి ప్రిపేర్ చేయాలి. అప్పుడే టేస్ట్ టెక్స్చర్ బాగుంటుంది. దీంతో ఇంకా మనం వేసే డ్రై ఫ్రూట్స్ కూడా సపరేట్గా ఏం వేయించుకొని వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీనికి ఒక 5 నిమిషాల ముందు ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఇలా వేయించుకుంటే అందులోనే వేగిపోతాయి.
ఇంకా మనం ఈ షుగర్ వేసాం కాబట్టి షుగర్ సిరప్ కూడా డ్రై ఫ్రూట్స్కి పట్టి ఇంకా టేస్టీగా ఉంటాయి కాబట్టి మనం దించేటప్పుడు వేసేదానికన్నా ఇందులోనే వేసి ఫ్రై చేసుకోవడం చాలా బెటర్. ఈ స్టేజ్లో మనం డ్రై ఫ్రూట్స్ వేసేసి ఫ్రై చేసుకోవచ్చు. సపరేట్గా వేసి ఫ్రై చేసుకున్నా పర్లేదు, కానీ ఇలా ఇంకా టేస్టీగానే ఉంటుంది. ఇప్పుడు ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తాం కాబట్టి బాగా ఫ్రై అయిపోతాయి. సపరేట్గా వేసి ఫ్రై చేసుకొని వేయచ్చు, కానీ మీ ఇష్టం, అలా వేసుకున్నా పర్లేదు, ఇలా వేసుకున్నా పర్లేదు. ఇలా ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై చేస్తే ఇలా అయిపోతుంది. ఈ హల్వా నిల్వ ఉంటుంది. ఈ హల్వా ఒక 1 వీక్ కూడా అలానే ఉంటుంది, ఫ్రెష్గా పాడైపోకుండా. ఎందుకంటే ఇందులో వాటర్ అవి ఏం లేకుండా ఎగిరిపోతాయి కాబట్టి ఇలా లో ఫ్లేమ్లో చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది, టెక్స్చర్ బాగుంటుంది, ఇంకా చాలా బాగుంటుంది అన్నిటికీ. ఫైనల్గా ఈ క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. సో ఈ ప్రాసెస్లో చేసుకోండి.